ఎవ్రీవన్, వెల్కమ్ టు మిట్టపల్లి శిరీష వ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకుంటారనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ టైం ఎవరు నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక 3 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆనియన్కి సరిపడా ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేయాలన్నమాట, లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు. అది తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చికెన్ని కడుక్కోవాలి. ఫస్ట్ పసుపు ఉప్పు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసి కడగాలి. ఎన్నిసార్లు కడగాలి అని అంటే ఒక 3 కానీ 4 సార్లు అయినా కడగాలి. పసుపు ఉప్పుతో ఎందుకు కడుగుతున్నామంటే దాంట్లో ఉండే నీసు వాసన పోవడానికి. అలా చేస్తే స్మెల్ అనేది పోతుంది, అందుకని అలా కడగాలి. కడిగిన తర్వాత నీళ్ళు లేకుండా చూసుకోవాలి. నేను ఇది ఎంత చికెన్ తీసుకున్నానంటే 1/2 kg చికెన్. దాంట్లో నేను ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను చూడండి. 1 కప్ కర్డ్ వేసాను. తర్వాత 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. కర్డ్ వేసుకున్న తర్వాత నేను ఒక గిన్నెలో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాను. అందులో ఏమేమి వేసానంటే పసుపు 1 స్పూన్ వేసాను, రెడ్ చిల్లీ పౌడర్ ఏమో 2.5 స్పూన్, జీరా పౌడర్ ఏమో 3/4 స్పూన్, ఇంకా ధనియా పౌడర్ 1.5 స్పూన్, సాల్ట్ ఏమో సరిపడా. అవన్నీ ఒక గిన్నెలో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో చికెన్ దాంట్లో వేసేస్తున్నాను. తర్వాత ఒక 1 టీ స్పూన్, చాలా చిన్న స్పూన్ ఉంటుంది చూడండి, ఆ టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. వేసుకొని మంచిగా కలుపుతున్నాను. మనం పౌడర్లన్నీ వేసుకొని కలుపుకున్నాం కదా, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇంకా పుదీనా కొంచెం, ఇంకా కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక్క మీడియం సైజ్ లెమన్ ఉంటుంది కదా, అది కూడా పిండుకోవాలి. మంచిగా పిండుకొని దాంట్లో ఇందాక మనము ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొంచెం వేసుకొని కలుపుకోవాలి. దాంట్లో ఇంకా ఆయిల్ కూడా ఒక 4 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇందాక నేను ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అదే వేసుకున్నాను. వేసుకొని కలుపుకొని ఇది ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఈ ప్రాసెస్ చేసే ముందే నేను బాస్మతి రైస్ కూడా నానబెట్టాను. ఆ బాస్మతి రైస్ ఎంత తీసుకున్నానంటే, రైస్ కుక్కర్ ఉంటుంది కదా, మెజర్మెంట్ కప్, అది 5 గ్లాసెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ రైస్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. దాంట్లో సాల్ట్, ఇంకా గరం మసాలా పౌడర్ కొంచెం, ఇంకా పుదీనా, కొత్తిమీర, ఒక 1/2 లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఇంకా ఆయిల్ కూడా 2 స్పూన్స్ వేసుకోవాలి. ఆ ఆయిల్ కూడా ఇందాక ఆనియన్స్ ఫ్రై చేశాను చూడండి, ఆ ఆయిలే యూజ్ చేస్తున్నాను. సో అందుకని ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెమే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసామంటే, అదే ఆయిల్ ఈ బిర్యానీకి యూజ్ చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రైస్ కూడా ఎంతవరకు కుక్ చేయాలంటే 80%. ఒక రైస్ని తీసుకుంటే బ్రేక్ అయిందనుకో, అది 80% వరకు కుక్ అయిందంట. ఇప్పుడు వాటర్ స్టెయిన్ చేసేసి అదే గిన్నెలో ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని వేసుకుంటున్నాను. వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఎగ్జాక్ట్ 10 మినిట్స్. లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అడ్జస్ట్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మాత్రమే. అది కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇందాక మనం బాస్మతి రైస్ 80% కుక్ చేసుకున్నాం కదా, ఆ రైస్ ని వేసుకోవాలి. లేయర్స్ లాగా కొంచెం వేసుకొని ఒక లేయర్ వేసేసుకొని దానిపైన ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ రైస్ వేసుకొని దానిపైన మళ్ళీ ఆనియన్, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇంకా వేడివేడి పాలల్లో కొంచెం సాఫ్రాన్ అందులో వేసుకొని ఒక 15 నిమిషాలు వదిలేసి అలా కలర్ వచ్చింది. దానిపైన వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కొంచెం ఉంది, అది కూడా పోసేసుకోవాలి. ఒక లెమన్ ని స్క్వీజ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. ఎగ్జాక్ట్ ఎన్ని మినిట్స్ ఇది కుక్ అవ్వాలి అంటే 15 to 20 మినిట్స్. లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి, హై ఫ్లేమ్ లో కాదు. విజిల్ వచ్చినా రాకున్నా 15 మినిట్స్ మాత్రమే కుక్ చేయాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది ప్రెషర్ అంతా పోయేంత వరకు వదిలేసేయాలి. నేను చెప్పినట్టు చేస్తే
పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ వస్తుంది. నేను ప్రెషర్ కుక్కర్ మూత తీసాను, పర్ఫెక్ట్గా కుక్ అయింది. నేను ఇది చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. రివ్యూ టైం. మా పిల్లలు ఎలా ఉంది అనేది చెప్తారు, చూడండి. ఒక్కసారి లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లుంది? సూపర్ టేస్టీ, అద్భుతం. ఆహా. నువ్వు ఎట్లుందిరా? రిలాక్స్ మమ్మ, రిలాక్స్. సూపర్. Thank you for watching my video. Stay tuned for more updates. Bye bye.